క్రికెట్ 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 దేశం అంతా ప్రస్తుతం క్రికెట్ ఫీవర్. మధ్యాహ్నం 3 ఎప్పుడు అవుతుందని అందరూ ఆతృతతో ఎదురు చూస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరిని కదిపినా క్రికెట్ గురించి, ఏ ఇద్దరు గెలిచినా ఎవరు గెలుస్తారనేది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అంతా క్రికెట్ ఫీవరే. అనంతపురం నుంచి అక్కడ కోలాహలాన్ని, అక్కడ ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీనివాస్, దాయదల పోరు ఎలా ఉండబోతుంది, దాయదల పోరులో ప్రధానంగా ఇండియా తరఫున ఏ బ్యాట్స్మెన్ విజృంభిస్తాడు, ఇవి జోరు ఎలా కొనసాగుతుంది, విరాట్ కోహ్లీ ఎలా బాగుతాడు, బౌలింగ్ ఎవరేస్తారు అన్న ఉత్కంఠత మొత్తం ప్రపంచవ్యాప్తంగా నెలకొని ఉంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత చూడొచ్చు ఒక అంతర్జాతీయ వేదిక పైన వాళ్ళు తలపడుతున్నారు. అసలు మ్యాచ్ ఎలా ఉండబోతుంది, క్రికెట్ లో ఎవరు బౌలర్లు యాక్టివ్ గా ఉన్నారో, బ్యాట్స్మెన్ యాక్టివ్ గా ఉన్నారు, మన వద్ద మాట్లాడడానికి ఐపీఎల్ మాజీ క్రికెట్ ప్లేయర్ షాబుద్దీన్ మన వద్ద ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, ఇవాళ జరుగుతున్న మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఒకటి దాయాదుల మధ్య పోరు, తొలి లీగ్ మ్యాచ్ మనం వాళ్ళ పైన వీరభద్ర బదం. ఈ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఫైనల్ మ్యాచ్ బోత్ ద కంట్రీస్, నైబర్ కంట్రీస్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ పోయేది చాలా సంథింగ్ స్పెషల్ లాగా ఉంది. ప్రతి ఒక్కరికి ఆ హంగర్నెస్ ఉంది. ఇద్దరు కంట్రీ మధ్యలో మంచి మ్యాచ్ జరగల్లా అని అందరూ జస్ట్ ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ టు వాచ్ గేమ్. సో ముఖ్యంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇండియా కంపారిజన్ చూసుకుంటే పాకిస్తాన్ లో అన్ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. డిపార్ట్మెంట్ వైజ్ బ్రేకప్ చేసి చూస్తే బౌలర్స్ ఇండియా ఆర్ పాకిస్తాన్ కంపేర్ చేస్తే ఇండియా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కూడా ఉన్నారు. ఆ బ్యాటింగ్ వైజ్ మేము ఫార్ బెటర్ గా ఉన్నాం, చాలా బెటర్ గా ఉన్నాం. ఇంకా ఫీల్డింగ్ వైజ్ అయితే ఫీల్డింగ్ ఆల్మోస్ట్ అందరూ యంగ్ జనరేషన్ కాగా, ఇంకా విరాట్ కోహ్లీ అయినా సరే, ఇంకా మోస్ట్ ఆఫ్ ద యంగ్ క్రికెటర్స్ అంతా మనము ఫీల్డింగ్ వైజ్ కూడా మేము గ్రౌండ్ లో చాలా అలర్ట్ గా ఉన్నాము. ఫిట్నెస్ వైజ్ ఇంకా ఎక్స్పీరియన్స్ మ్యాచెస్ బ్యాక్ టు బ్యాక్ ఆడుతున్నారు ఇండియన్ టీము. నేను చిన్నప్పటి నుంచి వాచ్ చేస్తున్నాను. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే సంథింగ్ స్పెషల్ నాకి. స్పెషల్లీ నేను ఒక ఫాస్ట్ బౌలరు. సో నేను పాకిస్తాన్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ కి అక్రమ్ టైం నుంచి ఫాలో అవుతున్నాను. అప్పట్లో ఆ కాంబినేషన్, ఆ హంగర్నెస్, ఆ పట్టుదల అనేది పాకిస్తాన్ టీంలో ఇప్పుడు అంత కనిపించడం లేదు. సో ముందు 90s లో నుంచి చూసినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుండే టీమ్స్, ఇండియా పాకిస్తాన్ టీమ్స్. సో మ్యాచ్ కూడా డిసైడ్ లాస్ట్ 3-4 ఓవర్స్ లో డిసైడ్ అవుతుంది. ఇప్పుడు చూస్తే ఆ కమ్యూనికేషన్, ఆ స్ట్రాంగ్నెస్ లేదు పాకిస్తాన్ టీంలో. సో ఇండియాకి చూసుకుంటే, ఇండియా వచ్చి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే ఆల్ ద బ్యాట్స్మెన్ ఫామ్ లో ఉన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ బాగా చేస్తున్నారు. స్పిన్ డిపార్ట్మెంట్ మనం బాగున్నాము. బౌలింగ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా చాలా బాగున్నారు. సో ముఖ్యంగా ఫీల్డింగ్ కూడా మనం చాలా బాగుంది. సో నేను నో డౌట్, నా మనస్ఫూర్తిగా నేను ఇండియా గెలిచాలనే కోరుతున్నాను. సో ఈ రోజు మన ఇండియన్ టీమ్ మోర్ డామినేట్ చేస్తారని నేను కోరుతున్నాను. చెప్పండి సార్, ఇవాళ తొలి బ్యాటింగ్ తీసుకుంటే ఎవరు బ్యాటింగ్ లో విజృంభిస్తారు అనుకుంటున్నారు? బ్యాటింగ్ లో ఇనిషియల్ గా ఇద్దరు మన వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. ఓపెనర్స్ శిఖర్ ధవన్ అండ్ రోహిత్ శర్మ. వీళ్ళు ఫస్ట్ ఇనిషియల్ గా ఒక 100 పార్ట్నర్షిప్ వచ్చిందంటే మనకు బెటర్ గా 300-320 రీచ్ అవుతాం విత్ ఇన్ 15 ఓవర్స్ లోపల మనకు వచ్చిందంటే. అలాంటి స్టాండర్డ్ స్టిల్ మన వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే టాస్ ఏదైనా కూడా మనకు ఇండియాకే చేజింగ్ గానీ ఎదర్ బ్యాటింగ్ ఇనిషియల్ అయినా కూడా మనకు ఇబ్బంది లేకుండా మనం సక్సెస్ఫుల్ అయ్యి మన ఇండియా గెలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఏ ప్లేయర్ ఫేవరెట్ మీకు ఈ బౌలింగ్ లోనే, బ్యాటింగ్ లో ఎవరు బాగా వేస్తారు? బౌలింగ్ లో మన ఇండియన్ టీమే స్ట్రాంగ్ ఉంది. మన ఫేవరెట్ బౌలర్ అశ్విన్, అండ్ బ్యాటింగ్ లో అన్డౌటెడ్లీ విరాట్ కోహ్లీ. అంటే ఎలా ఉండబోతుంది మ్యాచ్? చాలా రసవత్తరంగా ఉంటుంది, ఉత్కంఠంగా సాగుతుంది. అంతిమ విజయం ఇండియాకే లభిస్తుందని కోరుకుంటున్నాను. చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇవాళ ఒక హై టెన్షన్ వాతావరణం, హైపర్ వోల్టేజ్ సంబంధించి మ్యాచ్ జరగబోతుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే అభిమానులు పెద్ద ఎత్తున తమ పనులన్నీ అయిపోకుండా టీవీల ముందు అతుకునే పరిస్థితి. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఈ రోజు మ్యాచ్ ఇండియా ఫేవరెట్ గా ఉంది. మొన్ననే లీగ్ లో కూడా పాకిస్తాన్ మీద ఇండియా గెలిచింది కాబట్టి ఇండియన్ ప్లేయర్స్ అంతా మంచి కాన్ఫిడెన్స్ ఉన్నారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఓపెనర్ ని వెంటనే కొలాప్స్ చేసుకోగలిగితే ఫస్ట్ 2 వికెట్లు పాకిస్తాన్, ఫస్ట్ ఓపెనింగ్ 2 వికెట్లు పాకిస్తాన్, ఓపెనింగ్ 2 వికెట్లని మనం వెంటనే
పడగొట్టుకోగలిగితే డెఫినెట్ గా మనకు గెలిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ మన కొంతమంది అండర్-19 ప్లేయర్స్ ఉన్నారు ఇక్కడ ఏపీకి సంబంధించి. వాళ్ళ సెలక్షన్ జరుగుతున్నాయి, ఏపీ అండర్-19 సెలక్షన్ జరగబోతున్నాయి. ఎలా ఉండబోతుంది మీ ప్లేయర్ ఎవరు ఎలా బ్యాటింగ్ ఆడబోతున్నారు? విరాట్ కోహ్లీ బాగా అంటే బౌలింగ్ లో ఎవరు? భువనేశ్వర్ కుమార్ చెప్పమ్మా, ఎవరెవరు బాగా ఆడబోతారు? ఇప్పుడు మీరు హోప్స్ ఎవరి పని పెట్టినారు? రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ బాగా ఓపెనింగ్ స్టాండ్ ఇస్తే ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది. ఓకే, మన అభిమానులు చూస్తున్న క్రికెట్ అభిమానులు ఏదైతే ఉంది ఇవాళ ఇక్కడ మనం జరుగుతున్న అండర్-19 సెలక్షన్ జరుగుతున్న ప్రాంతంలో ఇక్కడ ఉన్న అభిమానులు మాత్రం ఇండియా గెలుస్తుందని, ఇండియా పాకిస్తాన్ ని మరోసారి పైచేయి సాధిస్తుందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, అలాగే ఎవరైతే లాస్ట్ లీగ్ మ్యాచ్ లో పాండే ఆడాడో ఇవాళ కూడా పాండే తన విజృంభణ బ్యాట్ చూపిస్తాడని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇవాళ ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతుంది. అభిమానుల్లో కూడా ఒక తీవ్ర ఉత్కంఠత ఉంది. బాబు చెప్పండి, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఇవాళ ఏ ప్లేయర్ సక్సెస్ కాబోతున్నారు? దాయాదల్పూర్ అంటే ప్రత్యేకంగా భారతదేశంలో ప్రతి ఒక్కరి అభిమానికి చాలా ఉత్కంఠత ఉంటది. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇండియా విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి విభాగంలో కూడా పాకిస్తాన్ పైన అంటే బౌలింగ్ గానీ, బ్యాటింగ్ గానీ, ఫీల్డింగ్ గానీ ప్రతి ఒక్క అంశంలో ఇండియా చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రపంచ కప్ ఫీవర్ అనేది పాకిస్తాన్ పైన చాలా ప్రెషర్ ఉంది. ఎందుకంటే గత 5-6 మ్యాచ్ల్లో పోలిస్తే ఎప్పుడు కూడా ఇండియానే వరల్డ్ కప్ అంటే వరల్డ్ సిరీస్ ఏది జరిగినా కూడా ఇండియా ఖచ్చితంగా పాకిస్తాన్ పై ఆధిక్యత సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. చెప్పండి బాబు, మీ ప్లేయర్ ఎవరు? యువరాజ్ సింగ్ ఫేవరెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. ఇప్పుడే బాగా ఆడాలని కోరుకుంటున్నాం. చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అంటే మీ బ్యాట్స్మెన్, మీ ప్లేయర్ ఎవరు? యువరాజ్ సింగ్ అండ్ శిఖర్ ధవన్, విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడి కోరారు. మరో స్టేట్ ప్లేయర్ ని మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఇవాళ మ్యాచ్ లో ఎవరు బాగా ఆడబోతున్నారు? బ్యాట్స్మెన్ లో కానీ, బౌలింగ్ లో కానీ నీకు ఇష్టమైన ప్లేయర్? మన ముందుకన్నా చూస్తే ఈసారి ఇండియా బౌలర్స్ అందరూ ఫామ్ లో ఉన్నారు. మన ఇండియాని తప్పకుండా గెలుస్తారు. ఓకే, మరోసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం. అండర్-19 అలాగే అండర్-16 మ్యాచ్ జరగబోతుంది. దీంతో అభిమానులు మాత్రం తన మ్యాచ్ తొందరగా ముగించుకొని, సెలక్షన్ ముగించుకొని ఎప్పుడెప్పుడు టీవీల వద్ద వెళ్లి మ్యాచ్ చూస్తామన్న ఉత్కంఠత ఇక్కడ అభిమానులు ఉంది. ఇండియా గెలిస్తే రాత్రి మాత్రం తాము సంబరాలు చేసుకుంటామని, అసలు ఇండియా గెలుస్తాదని చెప్పి ఒక నమ్మకం వీళ్ళు ఉంది. ఏదేమటికి విరాట్ కోహ్లీ యువీనే ఇవాళ మ్యాచ్ లో కీలక పాత్ర పోషిస్తారని ఇక్కడ ఉన్న అభిమానులు చెప్తున్నారు. ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫీవర్ పరిస్థితి.